అందరికీ శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. కొత్త పనులు ముంగటేసుకున్నట్లుంది చంద్రాలు జోరు. చెత్త పన్ను తీసేసిండట ఏపీ ముఖ్యమంత్రి సారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ షర్మిల ఆరాటం. స్టీల్ ప్లాంట్ గురించి రాజన్న బిడ్డ చేస్తుందట పోరాటం. కొండా సురేఖ మేడం కెలిగిచ్చి మరీ పెట్టుకుందట లొల్లి. ఉల్టా సర్రనొచ్చి ఆ పంచాది ఆమెకే దాకిందట మళ్ళీ. కావాలనే సమంతను ముంగటేసిందట సురేఖ గారు. అట్టెట్లా బదనాం చేస్తామని నోటీసులు పంపిండు కేటీఆర్. ఇండ్లు కూలగొట్టే పని పెట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ బాధితుల కలిసేదందుకు పోయిండు కిషన్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రాల సారు చెత్త పన్ను రద్దు చేస్తుండట. పక్క పార్టీ ఏలువడిలా ఇంటింటికి తిరుగుకుంటా చెత్తను తీసుకపోతే దానికి కూడా పన్నేసి పబ్లిక్ను తిప్పలు పెట్టిందట. అందుకే కూటమి సర్కారు పన్నును రద్దు చేస్తుందట. మరి ఒక చెత్త పన్నేనా ఇంకేమైనా రద్దు చేస్తున్నదా? అన్ని ముచ్చట్లు మనం కూడా ఉరసబట్టి అరుచుకుందాం పారి. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. ఇన్నరా ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఏమంటుండో. పంక పార్టీ దిక్మల రూల్స్ తీసుకొచ్చి ప్రజల తాన పన్నులు గుంజి పరిశాన్ చేసిందట. ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాయిపించినంత పనిచేసిందట. పసుపుకోమ పార్టీ ఏలువడిలా అట్లా జనంకు తిప్పలు కావద్దని చెత్త పన్ను కూడా రద్దు చేస్తున్నాడట. అయ్యా సీఎం చంద్రాల సారు, మీ కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఏలుబడిలకు వచ్చి 100 దినాలు ఒడిచిపోయినాయి. మరి మీరు కూడా అమలు చేస్తామన్న ఆ సూపర్ 6 పథకాలు ఎందుకు ఇంకా అమలు చేస్తలేరు? అంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి రాకముందు ఓ మాట, అధికారంలోకి వచ్చినాక ఓ మాట అన్నట్టు చేస్తుండ్రా. ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ప్రాయశ్చిత దీక్ష అనుకుంటా గుళ్ళు గోపురాలు వట్టి తిరుగుతుండు. మీరేమో ఇట్లా చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అనుకుంటా చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పథకాలు అమలు చేయకుండా ఆలస్యం చేసుడేంది? పోనీ మీకు ఏమన్నా తెలియదా అంటే ఆంధ్రప్రదేశ్లో ఈన్సు మూలకు ఏమేమి అవసరాలు ఉంటాయో 3 మాటల ముఖ్యమంత్రి అయినా మీకు ఎరికే. ఇప్పటికైనా ఎన్నికల ముంగడ ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని మీ మార్కు చూపెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సారు రాజకీయ వారసురాలు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగనాల సారు చెల్లె షర్మిలక్క రోడ్డెక్కి కేవలం పబ్లిక్ కోసమే పెద్ద ఉద్యమమే చేస్తుందట. ప్లకార్డులు పట్టుకొని ప్రజల కోసం పోరాటం చేస్తున్నదట. ఇంతకు ఏమిటి మీద పోరాటం చేస్తున్నది, ఎందుకు సడకు మీదకి ఎక్కిందో అరుచుకుందాం పారి. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర రోడ్డు మీద ధర్నాకు దిగింది. మరి ఇప్పుడు షర్మిల మేడం ఎందుకు ధర్నా చేస్తుందంటారా? ఏం లేదుల్లా, మొన్నటికి మొన్న 4000 మంది కార్మికులను పనిలోకెళ్ళి తీసేసిరట. ఇట్లా మీరు పని చేసుకునే కార్మికులను తీసేస్తే వాళ్ళ సంసారాలు ఎట్లా నడుస్తాయి, కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? మీరు ఇప్పుడు వెంటనే కార్మికులను తీసుకోవాలంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలును ఆదుకోలేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు మరి చంద్రబాబు గారు? ఇన్నరా ఏమంటుందో. సెంటర్ సర్కారు ఏపీని ఇండ్ల కూడా ఆదుకుంటలేదు. అయినా ఏపీ సీఎం చంద్రాల సారు ఇంకా సెంటర్ సర్కారుతోనే పొత్తులబోతున్నాడు. మరి ఎందుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు? ఇప్పటిదాకా ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇయ్యలేదు. పోలవరం ప్రాజెక్టు పనులకు పైకం కూడా పంపలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఎందుకు కొలువుదీరిందనుకొచ్చింది? అమ్మా షర్మిల గారు, మరి మీ తోడబుట్టిన అన్న కూడా 5 ఏళ్లు ఆంధ్రను ఏలిండు. తేపకు దేశ రాజధాని ఢిల్లీకి పోయి ప్రధాని మోడీ సార్ను కలిసిండు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్కు యాపాటి నిధులు పట్టుకొచ్చిండు. ఎన్ని దిక్కులా ఎన్ని తీర్లా ఆదుకున్నాడు. గత ప్రభుత్వంలో మోడీ సారుతోని దోస్తాను చేసిన జగనాల సారు జనం కోసం ఏం తెచ్చింది లేదు. ఇప్పుడు ఏలువడిలకు వచ్చిన నారా చంద్రాల సారు నరేంద్రుల వారితోని సోపది పట్టి తెచ్చింది ఏం లేదు. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయింది ఏపీ ప్రజల పరిస్థితి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొగుల మీదకి కాకరెచ్చి ఉంచితే ఏమవుతుంది? మళ్ళొచ్చి ముఖం మీదనే పడుతుంది కదా. మక్కి సేమ్ టు సేమ్ డిట్టో అచ్చం అట్లనే అయ్యింది గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ముచ్చట కూడా. సమంత ఇడుపుగాయుధం పంచాది ముంగట చేసి సినిమాల మీద బురద చల్లుదాం అనుకుంటే ఆమె మీదనే ఒండ్రు బురద పడ్డంత పని అయింది. రఘునందన్ రావు సారు కొండా సురేఖ మేడం మెడల పువ్వుల దండ ఏసుడేమో గాని ఎంకిపోయింది సుబ్బిసావుకు వచ్చింది అన్నట్టే అయ్యింది. అట్టెట్లా అంటారా ఈనుండ్రి. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను
నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఒక ఆడామె గురించి ఒక ఆడామె అందున మంత్రిగా ఉన్న ఓ మహిళ మాట్లాడవలసిన మాటలేనా ఇవి అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. మరి కేటీఆర్ సార్ తానికి పంపమంటే అప్పట్లో కొండా సురేఖ మేడం బీఆర్ఎస్లోనే 5 ఏళ్ళు ఉన్నది కదా, అప్పుడు ఎందుకో ఆధారాలు ఉంటే ఈ ముచ్చట ముంగటేయలేదు. అంటే అప్పుడు ఎవ్వరు ఆమె ముంగట కేటీఆర్ సార్ పక్కలకు పోయినా పోతేవాయతి మా బీఆర్ఎస్ పార్టీ పెబ్బ కొడుకుతానికే పోతుండ్రు కదా, సుఖపడనని చూసుకుంటా ఊకున్నదా? రఘునందన్ రావు సారు దండ వేస్తుండగా తీసిన ఫోటోను వైరల్ చేసుకుంటా తీరు కామెంట్లు పెడితే మంత్రి గారికి మహిళగా మనసు ముక్క చెక్కలు అవుతుంది గాని ఏ ఆధారాలు లేకుండా రాజకీయాలతోని సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఫ్యామిలీని బదాలరా పడేసుడు ఏంది? అత్త మీద కోపం దుత్త మీద తీసుడు అంటే ఇదే. మీకు రాజకీయంగా ఏమన్నా ఉంటే మీరే చూసుకోవాలి గాని ఇట్లా సినిమాలను చిన్న చూపు చూసుడేందని ఏషకాళ్ళందరూ ఎక్సుల గట్టిగానే అరుచుకుండ్రు. అయినా కొండా సురేఖ మేడము మీకు కూడా ఆడబిడ్డే ఉన్నది, ఆమె గురించి కూడా ఎవరన్నా ఇట్లా మీరు సమంత గురించి మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లుంటది? మీ బిడ్డే లెక్క ఏమే కాదా? ఏమో మేడం మీకే తెలవాలని చాలా మంది ఆడోళ్ళు అంటున్నారు. మూసీనది చుట్టుముట్టు ఇండ్లు కూలగొట్టుడుతోనే షెయి సర్కారు చరిత్ర ఒడిచిపోయింది అనుకుంటున్న యాళ్ళ కొండా సురేఖ మేడం సమంత ఇడుపుగాయుధం ముచ్చట ముంగడ చేసుడు ఏమో గాని కాంగ్రెస్ సర్కారు కొంప కొల్లేరయ్యే కాడికి వచ్చింది. ఏం ఒర్రుకునుడిది? ఇవేం ఒండ్రుబురద రాజకీయాలు అన్నట్టు ఇంకో ముచ్చటేందంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అన్న మాటలన్నీ అన్నది, మళ్ళా మనోభావాలు దెబ్బతీయాలని అనలేదని కొండా సురేఖ మేడము మళ్ళా ఎక్సులకి ఎక్కిచ్చింది. అయినా అనే ముంగట్నే ఆలోచించి అనాలే కదా. ఇప్పుడు పోయిన ఇజ్జత్ మళ్ళా తిరిగి వస్తుందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు మాజీ మంత్రి కేటీఆర్ సార్ లీగల్ నోటీసులు పంపిండట. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి నా ఇజ్జత్ మొత్తం తీసింది. సమంతను నేను రమ్మన్నా అని నా పరువు మొత్తం తీసింది. నా పతార తక్కువ చేస్తున్నదని అన్ని ముచ్చట్ల వల్ల రాసుకొచ్చిండట. నోటీసు మేడంకి అందిందో లేదో ఏది చూద్దాం పారి. సీన్మేషగాడు నాగార్జున సారు కొడుకు నాగచైతన్య సారు సమంత మేడం ఎడుపుగాయుధం అయ్యేదందుకు కారణము కేటీఆర్ సారే అని కొండా సురేఖ మేడం అన్నది కదా. కేటీఆర్ సార్ రమ్మన్నాడని సీన్మేషగాడు నాగార్జున సారు సమంత మేడంను తిప్పలు పెడితేనే నాగచైతన్యతోని విడాకులు తీసుకున్నది. కేటీఆర్ చేయంగానే ఎడవాసి తెగదెంపులు చేసుకున్నారని ఇట్లా నా పేరు వాడుకొని అందరి ముంగట నా ఇజ్జత్ ఎట్లా తీస్తుందని మాజీ మంత్రి సారు నోటీసులు పంపిండట. అయినా కొండా సురేఖ మేడం కూడా ఆధారాలు లేకుండా అట్లా బదనాం చేసుడు అయితే పద్ధతి కాదని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. ఆవులావులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు కేటీఆర్ సార్కు కొండా సురేఖ మేడంకు పంచాది ఉంటే వాళ్ళు ఏమన్నా అనుకొని ఏట్ల వాడని కాట్లే గలవని గాని సినిమాల ఏషాలు కట్టుకొని ఏదో ఆమె బతికేదో ఆమె బతుకుతుంటే సమంతను నడమల గుంజుడేందో అక్కినేని ఫ్యామిలీని రాజకీయం చేసుడేందో. ఒక ఆడామె అందున మహిళా మంత్రి అయి ఉండి సాటి ఆడ మనిషి మీద నిందలేసి తెలంగాణ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? అయినా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా 10 నెలలు ఉత్తగా పొద్దు గడిపింది కాక ఇప్పుడు ఇట్లా ఉద్దెర పంచాదులు ముంగటేసుకొని పొద్దువోడు ఏందో ఏం కథనో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొండా సురేఖ మేడం సమంతను రాజకీయంలోకి తెచ్చుడు ఏందని రాష్ట్రం మొత్తం కోడై కూస్తుంటే కాంగ్రెస్ లీడర్లు కొందరు వాళ్ళ పాపపు నోటితోని సురేఖ మేడం సాటి ఆడామెను అట్లా అనేది కాకుండా అనలేదు. కానీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ మాత్రము ముంగటికి వచ్చిండు. ఏమన్నాడో ఎవలది తప్పో ఆయన్నే చెప్తుడు. అయ్యా జగ్గారెడ్డి గారు, జరిగిన దాంట్లో తప్పేవలదు ఉన్నది ఉన్నట్టు బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకు చెప్పుండ్రి. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము, ఆమె రెచ్చగొట్టి ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా తప్పు మాట్లాడినా ఇంటి పెద్ద ఎట్లా మందలిస్తాడో తప్పు చేస్తే ఎవరిదైనా తప్పే అన్నట్టు తమ పార్టీలో ఉన్నదని కూడా తెలిసి ఎనికేసుక రాకుండా గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడందే తప్పు అంటున్నాడంటే తప్పు పట్టే ముచ్చట్నే. ఇన్నారు కదా మేడము, మీరు అంత పెద్ద మనిషి అయి ఉండి మంత్రి అయి ఉండి మళ్ళా మీదికెళ్ళి మహిళ అయి ఉండి సాటి మనిషి అయిన సమంతను అట్లా అనుడు ఏంది? అట్లా అందరితోనే మాటలు వడుడేంది? ఇట్లా అయినాక రేపకల్లా మీకు మీ సాటి ఆడోళ్ళే ఇలివిస్తారా? మిమ్మల్ని సాటి ఆడామేగా గుర్తిస్తారా? ఏమో మేడం మీకే తెలవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొండా సురేఖ మేడంకు మంత్రివర్గంలో తెలంగాణ మంత్రిగా ఉండే అర్హత కూడా లేదట. అసలు ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలనో ఎరకలేని ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందట. గుల్లు గోపురాల మంత్రిగా సురేఖ మేడం మంచిగానే పనిచేస్తుందని అంటుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? మీరే చూడండి. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక అందుకోర్రి. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు, దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా.
ఇన్నరా ఏమంటున్నాడు? రాజకీయంలో ఉండి ఒకళ్ళ గురించి బుద్ధున్నట్టు కామెంట్లు చేసుడు ఇప్పటి వరకు చూడలేదు. మా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద బట్టగాల్చి చేస్తుంది. ఇది ముమ్మాటికి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే. మా కల్వకుంట్ల తారక రామారావు సారు కడిగిన ముత్యము. ఆయన ఒక్కగానొక్క ఆయన భార్యను తప్ప మిగిలిన ఏ ఆడామెలైనా సరే సొంత చెల్లె కవితను, సొంత తల్లి శోభమ్మను చూసుకునేంత అత్యుత్తమ పురుషుడు. లోకంలో ఏక సతీవ్రతుల కన్నా ఏమన్నా లింకులు వంకలు ఉన్నాయంటే నమ్మొచ్చు గాని మా కేటీఆర్ సార్కు ఏ సినిమా ఏషగత్యాలతోని ఎసొంటి లింకులు లేవు. మా సారు నిప్పు. ప్రజల కోసం తప్పితే పర్సనల్ గా వ్యక్తిగతంగా తన సుఖం కోసము పడతులతోని పక్కలు వంచుకునే గుణం మాత్రం లేదు. అసొంటి ఆనిముత్యం మీద కొండా సురేఖ మేడం చేసిన కామెంట్లు చాలా తప్ప అనుకోచ్చుండు. అట్లా అన్నందుకు ఆ మాటలు మళ్ళా ఉల్టా వాపస్ తీసుకోవాలి. రంగులు ముఖానికి వేసుకొని బతికే సినిమేషకాలను రాజకీయములకు గుంజి సాటుకున్నోళ్లను నేటికేసుడు ఏంది అనుకోచ్చుండు. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మీరేనా సార్ ఇట్లా మాట్లాడేది? అప్పట్లా అట్లా ఇప్పుడు ఇట్లా మాట్లాడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఏది మీ కార్యకర్తల మీద ఒట్టు పెట్టి చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు మూసీ నది బాధితులను కలిసేదందుకు పోయిండట. సెంట్రల్ సర్కార్ల కేంద్ర మంత్రి అయిన కాడ నుంచి జాడా పత్తా లేదు. పట్టంకు కూడా చక్కగా రాని సెంట్రల్ మినిస్టర్ గారు మూసీ నది బాధితులను కలిసేదందుకు కదిలిండంటే చెప్పుకోదగ్గ ముచ్చట్నే. ఏం చేసిండు ఏం కథనో చూద్దాం పారి. అయ్యా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఇక ఆరంభించుర్రి. కాబట్టి మీరు ఏం భయపడాల్సి రెడ్డి గారు వచ్చినారు మేము కాల్ చేయము చెప్పండి. ఇన్నరా ఎప్పుడు బుల్డోజర్లు వేసుకొని వస్తారో ఇండ్లను ఎప్పుడు పడగొడతారో తెలియక పానమంతా ఆగమాగమవుతున్నది సారు అంటే అందుకే నేనొచ్చిన తల్లి అనుకుంటా అమ్మలక్కలకు ధైర్యం చెప్పిండు. ఏ ఆఫీసర్ వచ్చి ఖాళీ చేయమన్నా మేము ఖాళీ చేయము, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు వచ్చిండు మాకు ఖాళీ చేయొద్దని చెప్పిండని చెప్పుమంటున్నాడు. ప్రజలు చెప్తే హైడ్రా ఆఫీసర్లు ఊకుండే బాపతేనా? హైకోర్టు స్టే ఉండంగా కూడా ఎట్లా కూలగొడతారని సొట్ల పెట్టినా గానీ ఖుద్దు గవర్నర్ సారే హైడ్రా అధికారులకు కూలగొట్టమని ఫుల్ పవర్స్ ఇచ్చే ఇంకా వాళ్ళు ఊకుంటారా? అయినా రేవంతాల సారులో అన్న కూడా బఫర్ జోన్లనే బంగ్లాలు ఆవట్టిండని నోటీసులు ఇచ్చిన హైడ్రా ఆఫీసర్లు సామాన్య జనము FTL పరిధిలో ఇండ్లు కట్టుకొని ఉంటుండ్రంటే ఊకునే బాపతేనా? నోటీసులు కూడా ఇయ్యకుండా చెప్పక చేయక శని ఐతారాలనే సర్కారు సెలవు దినాలనే పొతం పట్టిండ్రని చెప్పబడితిరి. కిషన్ రెడ్డి సారు కూలగొట్టకమన్నాడని చెప్పిండు అనగానే హైడ్రా ఆఫీసర్లు మర్రిపోయే బాపతేనా? ఓ కేంద్ర మంత్రి గారు మీకు నిజంగా మూసీ బాధితులను ఆదుకోవాలనుంటే హైడ్రా ఆఫీసర్లు రాకుండా కొన్ని వద్దులు ఆడనే ఉండి వాళ్ళకి అండగా ఉండి కూలగొట్టకుండా చూడుండ్రి. అంతేగాని ఏదో మెరుపు తీగ లెక్క ఇట్లొచ్చి అట్లా పోతే వాళ్ళకు న్యాయం ఎట్లయితుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చీపిరిగడ్డలు పట్టుకొని ఎదురు తిరిగని రోకలి బండలు పట్టుకొని కొట్టేదందుకు వచ్చినా సరే అక్రమ కట్టడాలు కూలగొట్టుడే అని ఖుద్దు గవర్నర్ సారే హైడ్రా ఆఫీసర్లకు మొత్తం అధికారాలు ఇచ్చిండట. ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకుండ్రని తెలిస్తే చాలు పడగొట్టుండ్రని గట్టిగా చెప్పిండట. ఎన్ని కూలగొడతారో ఏం కథనో అంతా తెలుసుకుందాం పారి. ఏడేడ ఎన్ని చెరువులు చెరబట్టి ఇండ్లు లాబట్టిండ్రో, ఎన్ని బఫర్ జోన్లల్లో బంగ్లాలు కట్టుకుండ్రో, ఎన్ని ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి భవంతులు విల్లాలు నిర్మించుకుండ్రో అన్ని తెలుసుకొని భూముల రికార్డులన్నీ తీయాలన్నట. వాళ్ళ అక్రమ కట్టడాలను భూస్థాపితం చేసుడేనట. కోర్టేమో స్టే ఉండంగా ఎట్లా కూలగొడతారని హైడ్రా ఆఫీసర్లను సొట్ల పెట్టుడు. అవిటి కూలగొట్టేందుకు అన్ని అధికారాలు హైడ్రా అధికారులకు ఉన్నాయని గవర్నర్ సారు అనుడు చూస్తుంటే చట్టాలను గిట్ల తయారు చేసిండ్రు ఏంది? గిన్ని తిరకాసులుంటాయా? ప్రజల అవసరాలు తీర్చే తీరుగా చట్టాలు ఉండాలి గాని పాలకులకు ప్రభుత్వాధికారులకు అనుకూలంగా ఉంటే ఎట్లా? ప్రభుత్వం తెచ్చే చట్టాలతోని జనం గోసలు తీరాలి గాని జనంనే గోసలు పెట్టేటట్టు ఉండుడేంది? వెనుకటి కాలంలో రాజుల కాలంలో ఇట్లా కఠిన చట్టాలు ఉండి ఇంటి పన్ను కాన్నుంచి ఒంటి పన్ను దాకా పెడితేనే కదా విప్లవాలు వచ్చి వీరోచిత పోరాటాలు చేసే కాడికి పోయింది. ప్రజలు తిరగబడితే మంటా అనుకుంటా అప్పటి ప్రభుత్వాలే మళ్ళా కానూన్లు మార్చి కామన్ పబ్లిక్ కు అకెరకొచ్చేటట్టు పాలనగిరి చేసిండ్రు. అది అట్లుండరు గాని పాత చట్టాల్లో కొత్త చట్టాల్లో ఉన్న రూల్స్ తీరుగానే పోతారని గవర్నర్ సార్ ఎప్పుడు చూస్తుంటే అక్రమంగా ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్లు పోతే ఏం కాదు గాని ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్లో ఇండ్లు కట్టుకున్న పేదోళ్ళ తలుచుకుంటేనే బాధ అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బతుకమ్మ పండుగ దగ్గరికి వచ్చిందంటే చాలు పెతరామాసం నుంచే బీఆర్ఎస్ ఏలువడిలా అమ్మలక్కలకు చీరలు పంచటోళ్ళు కదా. కానీ ఈ తేప కేసీఆర్ సార్ కర్మగాలి కారు పార్టీ ఏలువడిలకు రాకపాయే. ఎంగిలి పూల బతుకమ్మ అయిపోయింది, అటుకుల బతుకమ్మను కూడా చేసిరి. సర్కారు చీరలు వంచుతుందా ఏది అరుచుకుందాం పారి. మహిళా సాధికారతనే ముఖ్యమన్న మలి సర్కారు మహిళలకు బతుకమ్మ చీరలు వంచుతుందా అంటే ఏమో మరి. కారు పార్టీ ఏలువడిలా ఎట్లుండే? మాసం ముందటి నుంచే ఊర్ల పొంట వంచినట్టు తెలిసే కదా.
పెత్తరామాస కూడా పోయింది. ఇప్పటి వరకు సర్కారు సప్పుడు కూడా చేస్తలేదంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ సారు బతుకమ్మ చీరలు బంధు పెట్టినట్టేనా అంటే ఇంకెప్పుడు ఇస్తారు బంధు పెట్టినట్టే. విక్రమార్కుడు సినిమాలో ఏషకాడు రవితేజ ఊళ్ళో ఉన్న ఆడోళ్ళందరికీ సగం గుండ్లు కొట్టిపోతే ఎవరో చేసిన శంకుస్థాపన నేనెట్లా పూర్తి చేస్తానని బ్రహ్మానందం అన్నట్టు కేసీఆర్ సార్ పెట్టిన బతుకమ్మల పేరంటమును నేనెందుకు కొనెళ్ళనిస్తా అని ఊకున్నట్టే ఉన్నాడు. అయినా మొన్న మీటింగ్లో ఏమనే మహిళా సంఘాల్లో ఉన్న ఆడోళ్ళందరికీ ఏడాదికి 2 చీరలు ఇస్తామని చెప్పలేదా? అంటే బతుకమ్మ చీరలను బంధుకు పెట్టినట్టే కదా. అయినా ఒకటి అర్థం కాదు కానీ తెలంగాణలో ఆడోళ్ళు ఈ 10 ఏళ్ల సందే ప్రభుత్వాలు ఇచ్చే చీరలు కట్టుకుంటుర్రా? అంతకుముందు రాష్ట్రం రాకముందు కనీసం చీరలు కూడా గతి లేకుండా బతికినట్టేనా ఈ చీరలు వంచుడేందో? అయినా మహిళలకు కావలసినవి చీరలు జాకెట్లు కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు సౌలతులు చేయాలి. ఆడోళ్ళు గర్వంగా తలెత్తుకొని అన్ని రంగాల్లో మొగోళ్ళతోని సరిసమానంగా బతికేటట్టు చూడాలి. అట్లా చేయవలసింది పోయి ఇట్లా మభ్యపెట్టుడు ఏందో. అయినా 6 గ్యారెంటీలే చక్కగా అమలు చేస్తే మహిళలకు సర్కారు నెలకు ఇస్తామన్న 2500 రూపాయలు ఇస్తే నెలకొక 1000 రూపాయల పట్టు చీర లెక్క కొనుక్కున్నా కానీ ఇప్పటికి 10-11 చీరలు అయ్యేటి. చీరలు కొనుక్కోగా 15-20 వేలు మిగిలితే కూడా వాళ్ళ భర్తలకు పైంట్లాంగిలు తెద్దురు, పోరగాన్లకు బట్టలు కూడా తీసుకునేటోళ్ళు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు జీవో 317 బాధితులతోని మీటింగ్ పెట్టిండట. గాంధీ భవన్ కాడ పెద్ద ఎత్తున లడాయి చేస్తున్నారని ఎరకయ్యి బదాలరా ఎందుకు గడబడ చేస్తుండ్రు, లోపలికి రానని పిలిచిండు. మరి సమావేశంలో ఏం మాట్లాడిండు, బాధితులు కూడా ఏమన్నారు, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. అయ్యా పొన్నం గారు ఇక పొల్లుపోకుండా చెప్పుండ్రి. పొలిటీషియన్ డిసిజన్ అమలు చేస్తారు కాబట్టి తప్పకుండా మళ్ళొకసారి పిసిసి అధ్యక్షుల వారికి మీ ముందు 317 కంపెనీ సభ్యుడిగా ఈ సమస్యను గౌరవ చైర్మన్ తోటి మాట్లాడి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తొందరలో దానికేదో ఆ రిక్రూట్మెంట్ అవుతుంది రేపు. ఇన్నరా బస్సుల మంత్రి గారు ఏమంటున్నారో? కొత్త పీసీసీ పెబ్బ కూడా వచ్చిండు కాబట్టి జీవో 317 బాధితుల బాధలను వాళ్ళ చెవుల వేస్తా, అట్లనే సీదా సీఎం సారుకు కూడా కాయిదాలు అప్పచెప్తా. అయ్యా సారు, మనం ఎన్నికల ముంగట జీవో 317 బాధితులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చినము. మస్తు దినాలైతుంది, వాళ్ళు కూడా ఇన్నొద్దులు ఓపిక పట్టిండ్రు కాబట్టి మనం బిరానా వాళ్ళ బాధలను వాపాలి, లేకుంటే ఆగమయ్యేటట్టు కూడా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ సార్తోని అనుకొస్తా, మీరు జర ఓపిక పట్టాలే అనుకొచ్చిండు. అనగానే కావాలంటే ఏది కాదు, వట్టిపచ్చు ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ సర్కార్ కాబట్టి జర అందరి చెవులో పడాలి. ఢిల్లీ పెద్దల కాడ నుంచి గల్లీ లీడర్ల దాకా అందరు సయ్యానాలే, అప్పుడే ఓకే అవుతుంది. ఏది ఏమైనా మిమ్మల్ని ఆదుకునే జిమ్మెదారి మా మలి సర్కార్దే. మీరు రందివాడకుర్రి, మంది మాటలు పట్టించుకోకుర్రి, చెప్పుడు మాటలు వినుడు పురాగా బంద్ అట్లా కూడా మానకుంటే మంది మాటలు విని మార్మానం పోతే మళ్ళొచ్చే వరకల్లా ఇల్లు గాలిపోయింది అన్న తరీకల అవుతుంది అనుకొచ్చిండు. అయ్యా పొన్నం సారు, మీరు ఎప్పుడు వాళ్ళ బాధలు వాపుతారో ఏమో సారు. ఇప్పటి వరకు 10 నెలలు ఒడిచిపోయాయి, ఇన్నొద్దులు వాపంది ఇప్పుడు వాపుతారు అంటే ఏమో సారు, నమ్మబుద్ధి అయితలేదు. మార్పు 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 అన్నారు, ఏం మార్పు వచ్చింది సారు? మీరు మమ్మల్ని బుద్గరిచ్చేంత మార్పు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ ట్రాఫిక్ సిఐతోని ఓ మేయర్ మేడము నడి రోడ్డు మీద పంచాయతీ పెట్టుకుంటున్నదట. ప్రజలను ఏమన్నా అంటే రక్షక భటులు అట్టెందుకు చేస్తున్నారు అని వాళ్ళని తప్పుపట్టి అంటున్నదా? లొల్లెందుకు అవుతున్నది? ఒక మేయర్ అయ్యుండి పోలీసుతోని కయ్యం ఎందుకు పెట్టుకుంటుందో? ఇది మనమన్నా పంచాయతీ తెంపి వద్దాం పారి. ఓ సారు మేడము మేము వస్తున్నాం ఆగుర్రి. అగో మాలస్కనే మంది జమ అయ్యిండ్రు కదా. ఇన్నరా ఆ కార్ల కూర్చుండి పోలీసులతోని కయ్యం పెట్టుకుంటారా మేడము? ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్తూరు మేయరు. మరి ఎందుకు కయ్యం పెట్టుకుంటున్నది అంటే గాంధీ తాత విగ్రహం దగ్గర ఆమె కారు ఆపి ఉన్నదట. బాబు ఈడ కారు పెట్టకు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈడికెళ్ళి దియ్యమని సిఐ సారు డ్రైవర్తోనే అన్నాడట. అంతే ఇక ఆ కార్లకెళ్ళి దిగొచ్చి నా కార్నే తీయమంటావా అని ఇట్లా కయ్యం ముదిరించుకున్నది. ఆడ పోలీసు ఆమె ఆగబడుతున్నా ఆగకుండా ట్రాఫిక్ సిఐ సారు మీదికి పోతున్నది. ట్రాఫిక్ రూల్స్ తప్పి ఇక్కడ నిలబెట్టొద్దు అనుడు కూడా తప్పేనా? తలుగున్నోళ్ళదే బర్రే, అధికారం ఉన్నోళ్ళదే అంతా నడుస్తుంది అనుకుంటే ఎట్లా? మేయర్ మేడం అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించొద్దని ఆమెకు కూటమి సర్కారు ప్రత్యేక పర్మిషన్లు ఏమన్నా ఇచ్చిందా? ఏమో పోండ్రి, వార్డు మెంబర్ కాడ నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ కూడా పోలీసుల బెదిరించుకొని పొద్దు గడిపెట్టోళ్ళే అన్నట్టు ఈడొకటి చెప్పుకోవాలి. మేయర్ కారు కాబట్టి అట్లా సిఐ సారు చెప్తున్నాడు. ఆడున్న ఇంకో పోలీసు మేడము ఆమెను ఆపుకుంటా బొమ్మంటున్నది. అదే ఏ సామాన్యుడన్న ఆడ ఇట్లనే కారునో మోటార్ సైకిల్నో ఆపితే ఊకునేటోళ్ళ బండ్లు గుంజుకపోయే వాహనాన్ని తెచ్చి ఆయనతో గొలుసులేసి కారును గొర్ర గుంజుకపోయేటోళ్ళు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇట్లా కామన్ పబ్లిక్ను ఓతీరుగా కద్దరు బట్టలు వేసుకున్న లీడర్లను ఓతీరుగా చూసుడేందో. రూల్ అంటే అందరికీ సమానంగానే ఉండాలే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
బతుకమ్మ దసరా పండుగ సంబరాలను ఓ బడి పిల్లలు ఎంత మంచిగా జరుపుకున్నారంటే 9 దినాలు 9 తీర్ల బతుకమ్మలను ఎందుకు వేరుస్తారు, 9 రోజులు అమ్మవార్లను 9 రూపాయల ఎందుకు పెడతారో ఏషాలు గట్టి మరి కండ్లకు గట్టినట్టు చూపెట్టుకుంటా వివరించిన వీడియో మన బాలన్న ముచ్చట దాకా వచ్చింది. చూడండి అస్సలున్నది. చూసిండ్రా బుద్ధిగా చదువుకునే బుడ్డ పిల్లలు ఎంత ముద్దుగా తయారైనరో. అట్లా ఆడపిల్లలను చూస్తుంటే నవరాత్రులు కొలువుండే నవమాతలను చూస్తున్నట్టే లేదు. కిరీటాలు ధరించిండ్రు, పట్టుచీరలు కట్టుకుండ్రు, గజశూలాలు పట్టుకుండ్రు, దుష్టులను దురుమాడే దుర్గమ్మలు కాళికమ్మలు కనకదుర్గల ఇండ్రు. చూస్తుంటే పిల్లలకు మనదిష్టే తలిగేటట్టు ఉన్నది అన్నట్టు తయారైండ్రు కదా. ఏవో దిక్మల డీజే పాటలు పెట్టుకొని దిమ్మడ సప్పుడు పెట్టి పాడుమల్లే డ్యాన్సులు చేసుడు కంటే ఇట్లా అమ్మవార్ల ఏషాలు గట్టిపిచ్చి ఏ అవతారంలో దేవతలు ఏం చేసిండ్రని కథలుగా చెప్పుకుంటా కండ్లకు కట్టినట్టు చూపెట్టుకుంటా లోక కళ్యాణం గురించి వివరిస్తే మస్తు ఉంటుంది. మన ఆచారాలు కట్టుబాట్లు వివరించుడు చూస్తుంటే అస్సలు ఉన్నది. ఇట్లనే అన్ని బడులలో చదువులు చెప్పే పంతులమ్మలు పంతులయ్యలు కూడా ఎగురం చేసి అన్ని స్కూళ్ళల్లో పండుగల గొప్పతనాన్ని వివరిస్తే ఈ సెల్ ఫోన్ల కాలంలో వెనకటి కథలు ఎతలు చరిత్రలు పిల్లలకు చెప్పిన వాళ్ళ ఇతరు అనిపిస్తలేదు. ఇక బతుకమ్మను కూడా ఆడి పువ్వుల పండుగ గురించి కూడా తెలుసుకుండ్రు. ఇంతకు ఈ పిల్లలంతా ఎక్కడోళ్ళు అంటారా? మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఉన్న బ్రిలియంట్ పెద్దబడిలో చదువుకునేటోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.